ఆనాడు కేసీఆర్ గారు రైతుల పాలిట ఆయన ఆపద్బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచింది. ఆనాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రైతు బీమా పెట్టింది కేసీఆర్, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, ఎరువులు ఇచ్చింది కేసీఆర్, కాళేశ్వరం నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చింది అన్ని పోయినాయి ఒకటి. నేను ఆనాడు కేసీఆర్ ఆపద్బాంధవుడుగా మారితే ఈ రేవంత్ రెడ్డి రైతుల పాట రాక్షసుడుగా మాట్లాడారు. నీళ్లు పోయినాయి, యూరియా పోయింది, రైతు బంధు పోయింది, కరెంటు పోయింది, రైతు బీమా పోయింది. ఒకటొకటి ఉడదీస్తా ఉన్నాడు. ఒకటొకటి కేసీఆర్ ఇచ్చుకుంటా పోతే రేవంత్ రెడ్డి ఒకటొకటి తీసుకుంటా పోతున్నాడు. నేను చెప్తుంది నిజమా కాదా మీకు తెలియదా? బాయిల కాడ మున్పట్లకి కరెంట్ వస్తున్నదా? మున్పట్లకి ఎరువులు దొరుకుతున్నాయా? నీళ్లు వస్తున్నాయా? రైతు బంధు 3 పంటలు ఎగ్గొట్టలేదా? రైతు బీమా ఆగలేదా? ఒక్కసారి మీరే ఆలోచించారు. అందుకే మళ్ళీ మన కేసీఆర్ రావాలి. ఇలా అందరూ ఒకటే మాట్లాడుతున్నారు, ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీమ్ల కేసీఆర్ మా ప్రభుత్వం రావాలి అని రైతులు